హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'స్కార్పెట్టా' ఇదొక క్రైమ్ మిస్టరీ సిరీస్ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా చేశారు. ఈ సిరీస్‌లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. న్యూడిటీ ఉంటుంది. బాడీస్ చూపిస్తారు. కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది. సో, ఒంటరిగా మాత్రమే చూడాలి. డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్‌లో స్కార్పెట్టా అనే ఒక ఫారెన్సిక్ డాక్టర్ స్టోరీ చూపిస్తారు. తను పాస్ట్‌లో చీఫ్ మెడికల్ ఎగ్జామినర్‌గా గవర్నమెంట్ కింద పనిచేసి ఉంటుంది. ప్రెజెంట్ ఒక అమ్మాయి మర్డర్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ తన పాత జాబ్‌కి రిటర్న్ అవుతుంది గైస్. ప్రెజెంట్ తను ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ కేస్ తను 28 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఒక కేస్‌తో కనెక్షన్ ఉంటుంది. సో, అసలు ఆ కనెక్షన్ ఏంటి? అసలు ఆ మర్డరర్ ఎవరు? 28 ఇయర్స్ బ్యాక్ మర్డర్ చేసిన అతనే ఇప్పుడు కూడా చేశాడా? లేదా ఇంకొకడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సీరీస్ చూడాల్సిందే. సో, ఫ్రాంక్‌గా ఒక్క వర్డ్‌లో చెప్పేస్తా మామ. అస్సలంటే అస్సలు బాలేదు మామ. కళ్ళు పోయేలాగా నిన్న నైట్ నా లైఫ్‌లో 5 అవర్స్‌ని ఈ సీరీస్ మీద వేస్ట్ చేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. బయట నుంచి చూడ్డానికి ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీరీస్‌లా కనిపిస్తుంది. ట్రైలర్ కూడా అలాగే తెలివిగా కట్ చేశారు. బట్ ఇఫ్ మీరు చూడడం స్టార్ట్ చేస్తే ఇందులో ఫోర్స్‌ఫుల్లీ ఎల్‌జీబీటీక్యూని ప్రమోట్ చేస్తున్నారు గైస్. అది ఆర్గానిక్‌గా వస్తే ఓకే కానీ, ఇలా అన్నెసెసరీగా ఇరికించడం ఈస్ ద వరస్ట్ థింగ్ అనిపించింది మామ. జనరల్‌గా ఇలాంటి సీరీస్‌లలో స్టార్టింగ్‌లో అంతా మిస్టరీని బిల్డ్ చేసి, లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో యాక్షన్ లేదా ట్విస్ట్ రివీల్స్ పెడతారు. బట్ ఎపిసోడ్ 7 అయితే దారుణం గైస్. ఇక అక్కడ ఏం జరిగిందో నేను మాటల్లో కూడా చెప్పలేను. అంత చీప్‌గా, చిల్లరగా అనిపించింది నాకైతే. నేను ఇక అక్కడే ఆపేసా గైస్. 8థ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో నాకైతే తెలీదు. అక్కడే నా పేషెన్స్ మొత్తం పోయింది. సో, ఈ సీరీస్ మీద మీ వాల్యుబుల్ టైమ్‌ని అస్సలు వేస్ట్ చేసుకోకండి. అసలు ఈ సీరీస్‌కి తెలుగు డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా సైడ్ నుంచి రికమెండెడ్, ఆ బొక్కలో రికమెండెడ్ అస్సలు చూడకండి గైస్. సో, ఇది గైస్ 'స్కార్పెట్టా' సీరీస్ రివ్యూ. ఇఫ్ మీరు ఈ సీరీస్ చూడాలనుకుంటే అడ్వాన్స్ హ్యాపీ జర్నీ టు ట్రామా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.